450 హెచ్ఎఫ్ ఇది క్రాస్ ఓవర్ అంటారనమాట. యాక్చువల్గా నేను ఇది బ్రాండెడ్ తీసుకున్నాను. సో దీన్ని వర్కింగ్ ప్రిన్సిపల్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట మీకు. ఒకసారి చూడండి. మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి దీనిలో వచ్చేసి ఇది ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్. వీడి సర్క్యూట్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇన్పుట్ నుంచి గ్రౌండ్ కామన్ చేసుకుంటాడు. గ్రౌండ్ కామన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పాజిటివ్ వైర్, అంటే ఇన్పుట్లో మనం ఏదైతే ఏ సిగ్నల్ ఇస్తున్నామో ఇది పాజిటివ్ వైర్ అనమాట. వీడు ఎలా తీసుకున్నాడు, ఇది నియాన్ ల్యాంప్ అనమాట. నియాన్ ల్యాంప్ నుంచి సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్ నుంచి ఇది కూడా, దీని వచ్చేసి పిటిసి అంటారు. ఇది ఏదైతే ఉందో దీనిని పిటిసి అంటారు. ఈ నియాన్ ల్యాంప్, ఈ పిటిసి గురించి మీకు త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఇది ఎందుకు పెట్టారు అని చెప్పేసి. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడంటే ఈ పిటిసి అవుట్ నుంచి 20 వాట్ 20 ఓమ్స్ రెసిస్టర్, తర్వాత 1.0J 250 వోల్ట్స్ కెపాసిటర్ని దీనికి ఒకదానికి ఒకటి ప్యారల్ వేసుకుంటాడు అనమాట. ఈ రెసిస్టర్ ప్లస్ ఈ పిఎఫ్ ఏదైతే ఉందో ఇది ప్యారల్ చేసుకుంటాడు. ఈ సర్క్యూట్కి ఇది సిరీస్ అనమాట అవుట్పుట్లో వచ్చేసి. సో ఇక్కడ దీని వరకు కంపేర్ చేసినప్పుడు ఇవి రెండు ఒకదానికి ఒకటి ప్యారల్ ఉంటాయి. దీనిలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనకు మెయిన్ సిగ్నల్ ఏదైతే ఉందో ఈ మెయిన్ సిగ్నల్ నుంచి ఈ పిఎఫ్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. మిడ్ ఫ్రీక్వెన్సీ, బేస్ ఫ్రీక్వెన్సీ ప్రతి ఒక్కరు కూడా ఇది బ్లాక్ చేస్తుంది. ఇది వచ్చేసి ప్యారల్గా సపోర్టింగ్గా ఉపయోగపడుతుంది. బట్ దీని థియరీ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ పిఎఫ్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. 2.2J 250 వోల్ట్స్ 2.2J 250 వోల్ట్స్. వీడు ఏం చేస్తాడంటే ఈ రెసిస్టర్ ప్లస్ కెపాసిటర్ ఏదైతే ఉందో ఇది ఒకదానికి ఒకటి ప్యారల్ ఉందని చెప్పేసి అనుకున్నాం కదా. ఒక ఎండ్ ఇక్కడ తీసుకుంటాడు, రెండో ఎండ్ వచ్చేసి ఇక్కడ ఈ లేయర్కి వస్తుంది, మిడిల్ వన్కి. మిడిల్ వన్కి వచ్చిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఇండక్టర్ని తీసుకున్నాడు. ఇండక్టర్ని తీసుకుని ఇది గ్రౌండ్ పాయింట్, ఇది గ్రౌండ్ పాయింట్. ఈ గ్రౌండ్ పాయింట్ నుంచి ఇలాగ ఈ లేయర్ మొత్తం గ్రౌండ్ పాయింట్ ఇక్కడ వరకు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లేయర్ నుంచి ఈ ఇండక్టర్ ఏదైతే ఉందో ఈ ఇండక్టర్ గ్రౌండ్ కామన్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మన ఈ కెపాసిటర్ ప్లస్ ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో ఈ రెసిస్టర్కి దీన్ని సిరీస్లో తీసుకున్నాడు. దీన్ని ఈపిఎఫ్ని సిరీస్లో తీసుకున్నాడు. ఈపిఎఫ్ని సిరీస్లో తీసుకుని ఈ ఇండక్టర్ ఏదైతే ఉందో దీనికి ప్యారల్ చేసుకుంటాను అనమాట. దీనికి ప్యారల్ చేసుకోవడం వలన యాక్చువల్గా మనకి ఏంటంటే ఇప్పుడు యాజ్ పర్ థియరీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ సిగ్నల్ ఏదైతే ఉందో ఈ ఇన్పుట్ సిగ్నల్ నుంచి ఈ ఇండక్టర్కే లోడ్ యాజ్ పర్ కనెక్షన్. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ఇండక్టర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎలాగ ఇండ్యూస్ అవుతుంది అంటే ఇది వచ్చేసి ఎయిర్ కోర్ అంటారు. అంటే దాన్ని ఏమంటారు, దీనిలో దాన్ని ఏమంటారు, కోర్ ఏం పెట్టడం కానీ ఎయిర్ కోర్ అంటే ఎయిర్ నుంచి ఈ టర్మ్స్ మధ్య ఇంటర్నల్గా ఏదైతే ఉందో అదే ఇండక్టెన్స్గా వర్క్ చేస్తుంది అనమాట. అలాగా వర్క్ చేసుకుని దీనిలో ఇండ్యూస్డ్ అవుతుంది, అంటే పెరుగుతుంది యాంప్లిఫికేషన్.
ఆ యాంప్లిఫికేషన్ పెరిగిన దానిలో డిశ్చార్జింగ్ పాత్ తీసుకుంటాడు. డిశ్చార్జింగ్ పాత్ ఇక్కడ ఈ వైర్ ఏదైతే ఉందో ఇది డిశ్చార్జింగ్ పాత్ అనమాట. ఈ డిశ్చార్జింగ్ పాత్ నుంచి వాడు సర్క్యూట్ కంప్లీట్ చేస్తున్నాడు. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఏదైతే ఇన్పుట్ టెర్మినల్స్ ఉన్నాయో ఇన్పుట్ టెర్మినల్స్ నుంచి వాడు ఏం చేస్తున్నాడు, నియాన్ ల్యాంప్ సిరీస్ తీసుకుని నియాన్ ల్యాంప్ ప్లస్ పీటీసీ అంటే ఇది ఈ రెండు కూడా సిరీస్లో తీసుకుని ఒక రెసిస్టారు ఒక కెపాసిటర్ ఈ రెండు కూడా దీనికి ప్యారలల్, కానీ దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది కూడా సిరీస్ అవుతుంది. ఇలాగ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంత యాంప్లిఫికేషన్ ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత ఇది సిరీస్లో పెట్టుకుని ఏది 2.250 volts J దీన్ని సిరీస్లో పెట్టుకుని దీనికి ప్యారల్ చేస్తాడు దీనికి. అప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఈ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని దీనిలో కొంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇది ఎయిర్ కోర్ని బేస్ చేసుకుని. సో దానిలో డిశ్చార్జింగ్ పాత్ వచ్చేసి ఇది మనం హెచ్ఎఫ్ అంటాం కదా, అది 450 అవ్వచ్చు 750 అవ్వచ్చు ఏదైనా కావచ్చు. ఇది డిశ్చార్జింగ్ పాత్. సో దీనికి ఏం చేస్తాడంటే సింపుల్గా జంపర్ కొట్టేసుకుంటాడు. బట్ దీని పెర్ఫార్మెన్స్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. నేను ఫస్ట్ టైం తెచ్చాను దీన్ని, బ్రాండెడ్ అని. కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. బట్ ఏమంటే ఇది ఒకసారి ప్రాక్టికల్గా చూడాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, పిఆడియో 450 హెచ్ఎఫ్ సర్క్యూట్ ఇంత సింపుల్గా ఉంటుంది అనమాట. మీకు సర్క్యూట్ చూపించారంటే వాడు ఎలా చేస్తాడంటే ఈ రెండు ఇన్పుట్ అనుకోండి, ఇన్పుట్ అయితే ఇది పీటీసీ, తర్వాత బల్బు ఇలా తీసుకుంటాడు. ఇలా తీసుకుని ఇక్కడి నుంచి ఒక రెసిస్టార్ ఓ పిఎఫ్ ప్యారల్ వేసుకుంటాడు. ప్యారల్ వేసుకుని ఇక్కడ మళ్ళీ ఒక రెసిస్టార్ ఒక కెపాసిటర్ తీసుకుంటాడు. ఈ కెపాసిటర్ తీసుకుని ఒక ఇండక్టెన్స్ తీసుకుంటాడు. ఒక ఇండక్టెన్స్ ఏం చేస్తాడు, ఒక టెర్మినల్ తీసుకొచ్చి డైరెక్ట్ గ్రౌండ్ కొట్టేస్తాడు. ఇక్కడి నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేస్తాడు. దీనికి కనెక్షన్ ఇచ్చేసి మన హెచ్ఎఫ్ అవుట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడి నుంచి తీసుకుంటాడు. ఇక్కడి నుంచి తీసుకుంటాడు. ఇది యాక్చువల్లీ ఈ సర్క్యూట్ వచ్చేసి పిఆడియో 450 హెచ్ఎఫ్ ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది అనమాట. ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో దీనికి ఇది వచ్చేసి 450 హెచ్ఎఫ్. 450 హెచ్ఎఫ్ అంటే రఫ్గా వచ్చేసి మీకు ఎంత వాటేజ్ రిలీజ్ అవుతుందంటే బేస్ వచ్చేసి 40 వాట్, ఇది అప్ టు 100 వాట్ వరకు ఉండొచ్చు. ఇది పీక్లో. ఈ పీక్ అనేది మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. మన బేస్ వాల్యూ ఏదైతే ఉందో దీన్నే పట్టించుకోవాలి. ఇది ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఆడియో నెట్వర్క్ బోర్డ్ని డిజైన్ చేయబడి ఉన్నదన్నమాట. దీని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రవి, KNB Systems and Service. Like and subscribe.